పెద్దలకు, సభాసదులకు నమస్కారాలు. సీతారామచంద్రరావు గారి గురించి ఈరోజు చాలామంది వక్తలు చెప్పారు. వాళ్ళంతా ఆయనతో ప్రొఫెషనల్గా రిలేటెడ్ వాళ్ళు. నాకు ఆయనకు ప్రొఫెషనల్గా ఏ రిలేషన్ లేదు. ప్రొఫెషనల్గా నేను ఒక డిఆర్డిఓ సైంటిస్ట్గా ఉన్నాను, ఆయన ప్రొఫెషనల్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఆయన నాకంటే చాలా చిన్నవారు అయినా కూడా ఈరోజు నేను ఆయన సంస్మరణ సభలో మాట్లాడటం అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది. సరే, ఇప్పుడు ఆయన గురించి చెప్పాలి కాబట్టి చెప్తాను కొన్ని విషయాలు. మీకు అందరికీ అన్ని విషయాలు తెలిసినవే, కానీ కొన్ని విషయాలు బహుశా తెలియని విషయాలు ఉన్నాయో. ఆయనకు నాకు ఏంటి సంబంధం అంటే, ఆయన మా బావగారు అక్కిరాజు వెంకటరమణేశ్వరరావు గారి అల్లుడు, లక్ష్మి మా ఆవిడకు మేనగోడలు. ఆ విధంగా మాకు సంబంధం. ఆ సంబంధమే కానీ మా మిత్రత్వం పెరిగింది దాని తర్వాత. మరి సంబంధం మాకు ప్రొఫెషనల్గా రిలేషన్ లేనప్పుడు మరి ఎట్లా మీకు ఎట్లా సంబంధంగా తెలియదంటే, ఒక విషయం ఉంది తెలియంది. ఆయన వెరీ గుడ్ బ్రిడ్జ్ ప్లేయర్. బ్రిడ్జ్ నేను కూడా బ్రిడ్జ్లో దాంట్లో ఉన్నాను. చాలా కాలం క్రితం బ్రిడ్జ్ వాడేవాడిని. నేను రీజనల్ టోర్నమెంట్స్ కూడా బ్రిడ్జ్ టోర్నమెంట్స్లో ఉన్నాను. అందుకని ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆయన దగ్గర ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ క్యాపబిలిటీ కనిపించేది ఆ బ్రిడ్జ్లో. అదే చాలాసార్లు ఆ విధంగా మేము మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసేవాళ్ళం మేము. ఒకరోజు నేను అడిగాను, అందరూ చెప్తుంటారు మీకు పెద్ద డ్రాఫ్టింగ్ పవర్ చాలా ఉందంటే, ఏంటి ఆ డ్రాఫ్టింగ్ పవర్, ఏం చేస్తావు దాంతో అని అంటే, ఆయన వెంటనే లోపలికి వెళ్ళి ఒక లెటర్ తీసుకొచ్చి చూపించాడు నాకు. ఈ లెటర్ ఎవరు ఛార్జ్ షీట్ ఇచ్చారు వానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వని నేను రాసి పంపించారని. అది చూసాను, చదివాను, మొత్తం చదివాను. నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. దాంట్లో ఒక వర్డ్ కూడా అర్థం కాలేదు. అది డిక్షనరీ పెట్టుకొని రావాల్సి వచ్చింది. అదే అంటే ఆయన సీతారామచంద్రరావు తోటి, మరి ఇది ముఖ్య నాకు కూడా అర్థం కాలేదే, వాళ్ళకేమవుతుంది, ఇచ్చే ఛార్జ్ ఇచ్చేవాటి మాత్రం అర్థమవుతుంది, వాడు ఏం చేస్తాడన్న అంటే అప్పుడు చూడండి ఆయన చెప్తాను ఏంటంటే, హ్యూమర్ మీకు అర్థం కాలేదు కదా, వాడు కూడా అర్థం కాదు, ఎందుకు లేని పని తలకాని వాడు ఏం రాశాడో ఏందో తెలియదు, అసలు ఇది ఎందుకు ఇచ్చిపెట్టి సరిపోతుంది, ఛార్జ్ షీట్లో ఇల్లు వేయం లేదు, అన్ని ఛార్జెస్ అని తీసేద్దామను అని అనుకో తీసేస్తాలే అన్నాడు. అది నిజమే కావచ్చు అనుకుందాం. ఆ లెటర్ వచ్చిన తర్వాత దాంట్లో ఎంత హ్యూమర్ ఉన్నా కూడా అది నిజమే అనిపించింది నాకు. ఇది ఇట్లా ఉండగా సీతారామచంద్రరావు గారు మా బావగారు వాసుదేవరావు గారు ఏమాడు ఎప్పుడు సునాయాస మారడం, అనాసక్తి జీవితం అనాయాస మారడం అని, అది ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులని. ఆ రెండు సీతారామచంద్రరావుకి వచ్చినది అదృష్టవంతం, అనాయాసంగా. ఆయన అదృష్టవంతులు అంటే ఇంకా ఉన్నాయి కదా. ఆయనకు కోడళ్ళు, కూతురు, అల్లుడు, వాళ్ళు నిజంగానే వాళ్ళు చెప్పినట్టు మంచి అలాంటి వాళ్ళు అదృష్టవంతులు. అంత అదృష్టం, అంత కంటి రెప్పలా కాపాడుకున్నారు ఇద్దరు తల్లిదండ్రులను. అందుకని వాళ్ళు నిజంగా అదృష్టవంతులని చెప్పాలి. వారికి ఎక్కడున్నా సరే వాడు ఆత్మ పుణ్యలోకాలకు వెళ్ళి పుణ్యలోక ప్రాప్తి కలిగాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. సెలవు.